హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్చే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ మీకు అందరికీ తెలుసు, భోగిపళ్ళు వేసే వ్లాగు. మేము ఇక్కడ దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ మా ప్రిన్సెస్ వాళ్ళ అత్త మామ చేస్తున్నారు. ఇక్కడ నేను మా ప్రిన్సెస్ని అయితే కొంచెం ప్యాంపర్ చేస్తున్నా, కొంచెం కోఆపరేట్ చేయన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే, మాకు అసలు మా చిన్నప్పుడు ఇట్లా భోగిపళ్ళు వేయడం ఇదంతా మాకు అసలు తెలీదు, మాకెవరికి చేయలేదు కూడా. సో నేనేంటంటే ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా నేను క్రియేట్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మా పాపకు చేయాలని చేస్తున్నాను. మాకు పెద్దగా అన్నీ దొరకలేదు, దొరికిన వాటితోనే ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ పాప కోసం నేను డ్రెస్ ఆర్డర్ చేశాను. అది నేను ఎగ్జాక్ట్లీ భోగిపళ్ళు రోజు కోసం కావాలని ఆర్డర్ చేశాను. అది భోగిపళ్ళు అయిపోయిన తర్వాత వచ్చింది. ఇంకా చేసేదేం లేక నా దగ్గర ఉన్న డ్రెస్తోనే పాపకి రెడీ చేశాను. ఎలా చేయాలి ఏంటి అని నేను చాలా వీడియోస్ చూసి చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్లో చేసున్నారు. సో నేను కూడా ట్రై చేశాను. ఇందులో కాయిన్స్, రేగిపళ్ళు, చాక్లెట్స్, ఇంకా చెరుకు గడలు అయితే దొరికిండాల్సింది, అవి దొరకలేదు. అక్షింతలు ఇవన్నీ వేసి కలిపాను. ఫస్ట్ అందరూ శ్రీకృష్ణుడికి వేయమన్నారు కాబట్టి కృష్ణుడికి వేసి తర్వాత మా పాపకైతే స్టార్ట్ చేశాము. ఇది నేను అందరి పిల్లల్ని పిలిచి చేద్దాం అనుకున్నాను, కానీ అందరూ సంక్రాంతి కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. యాక్చువల్లీ మా ఇంట్లో రెంట్కుండే పిల్లలే చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సంక్రాంతి ఫెస్టివల్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. సో ఇక్కడ మా పాప ఒక్కటే ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళే చేశాము. ఇక్కడ మీరు చూసిన ఈ చిన్ని కృష్ణని నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు నా పాకెట్ మనీతో కొనుక్కున్నాను. అప్పటి నుంచి ఆ బొమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. ఇలా ఏదైనా వస్తువుల్ని కొంటే నాకు చాలా జాగ్రత్తగా చూసుకోవడం, అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న హ్యాబిట్. వాటిని త్వరగా అవ్వనివ్వను కూడా అసలు. అయితే సాధ్యమైనంత వరకు కొన్న వాటిని మాత్రం పాడవ్వనివ్వను. ఇది అందరూ బాగుండారా? అందరూ బాగుండారా? ఇక్కడ చెప్పు. హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండారా? పండగ జాగ్రత్తగా చేసుకోండి. జాగ్రత్తగా తీసుకోండి. బిడ్డను జాగ్రత్తగా కాదవ్వా, పండగ జాగ్రత్తగా చేసుకోండి. పండగ జాగ్రత్తగా చేసుకోండి. బాయ్ అని చెప్పు. బాయ్. చేద్దాం ఇప్పుడు. ఇది సంక్రాంతి ఫైనల్ లుక్ అయితే సింపుల్గా స్వీట్గా ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మాకు లైట్ సెట్టింగ్ అంత క్లియర్గా లేదు. సో అక్కడ కూర్చుని బ్యాక్ లైట్ల వల్ల కొంచెం డిమ్ అయింది మాకు, కానీ ఫొటోస్ మంచిగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా చిన్ని కృష్ణుడికి బొట్టు పెట్టి చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు వేసిన తర్వాత నేను ఇంకా మా పాపకు స్టార్ట్ చేశాను. అసలు ఎంత క్యూట్ మూమెంట్స్ అంటే చాలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి ఇవి. ఇలా మెమరీస్గా క్రియేట్ చేసుకోవడం అంటే ఇంకా బాగుంది నాకు అసలు చూడ్డానికి. ఇలా చిన్న పాపకు చేస్తుంటే అరే మనం ఇంత క్యూట్ బేబీస్కి ఇన్ని చేస్తున్నాము అని పేరెంట్స్కి మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ నుంచి రాజేష్ వీడియో కాల్లో చూశాడు. ఇంకా చేయలేదా భోగిపళ్ళని మార్నింగ్ నుంచి అడిగాడు. అంటే మాకు అవన్నీ దొరకడానికి టైం పట్టింది కాబట్టి నేను ఈవినింగ్ చేసుకుంటాను. అంటే 6 o'clock అట్లా అయింది. యాక్చువల్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock అట్లా చేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు, అవన్నీ దొరకలేదు. కాబట్టి బేసిక్ అయినా ఉండాలని ఈవినింగ్ దాకా ఆగి చేశాము. ఇక్కడ ఇంకో ప్రాబ్లం యాక్టివేట్ అయింది. నేను నీతుని డాన్ అని ప్రిన్సెస్ అని పిలుస్తాను. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చిన్న పాపని ప్రిన్సెస్ అని పిలుస్తుంటే డాన్ అంటుంది. అప్పుడు నేను గుర్తు తెచ్చుకొని లిటిల్ ప్రిన్సెస్ అని పిలుస్తున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ నేము అన్నీ సెర్చ్ చేస్తున్నాము. ఏదైనా కూడా కొంచెం డివోషనల్ వైజ్గానే చూస్తున్నాను. నేను ప్రిఫరెన్స్ అంతా డివోషనల్ వైజే ఉంది నాది. చూద్దాము ఎంత మంచి నేమ్ వస్తుంది అనేది. నెక్స్ట్ మంత్లో నేమింగ్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడు చెప్తాను మీకు నేమ్ ఏంటి పెట్టానా అని. ఇక్కడ నేను నా బేబీకి ఏ దిష్టి తగలకూడదని నేను అనుకొని వేస్తున్నాను భోగిపళ్ళు. ఎంత క్యూట్గా చూస్తుందంటే చాలా కోఆపరేటివ్గా కూర్చున్నది ఆ రోజు. అప్పటిదాకా బాగా ఏడ్చింది. ఆ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేపాటికి మంచిగా కూర్చొని చూస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఆ పర్సన్ ఫీల్ అయ్యే ఫేజ్ ఒకటైతే, ఆఫ్టర్ బేబీ తర్వాత ఆ ఫేజ్ అనేది ఇంకో రేంజ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీలో బేబీని ఎప్పుడు చూస్తామా అనేది ఉంటుంది. ఆఫ్టర్ బేబీ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే క్యూట్ పనులు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. కానీ ఇక్కడ ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంత ఓపిక కూడా ఉండాలన్న పాయింట్ కూడా అర్థమైంది నాకు. ఈ పాపను చూసుకోవడానికి నాకు పెద్దగా ఇబ్బంది అనిపించట్లేదు, ఎందుకంటే మేము డ్యూటీస్ చేసినప్పుడు కూడా క్లినికల్ పరంగా అట్లా కిడ్స్ దగ్గర కూడా డ్యూటీస్ చేస్తాం కాబట్టి సో అంత ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ నా బేబీ సూపర్ సపోర్టివ్గా ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో. చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ నుంచి కూడా నేను ఇలా జరగాలి అనుకున్నవన్నీ జరిగాయి.
యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలి. అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను షేర్ చేసుకోవాలి. అంతకుముందు ఒక స్టోరీ ఉంది. ఇవన్నీ నేను చాలా షేర్ చేయాలి. ఆ తర్వాత పోయే పేరుకి రీజన్ చెప్తాను. అంతా చాలా ఒకదానికొకటి లింక్ ఉంటాయి. ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు వెయిట్ చేయండి. నేను కుదిరినంత వరకు నేను వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఈ న్యూబార్న్స్ తోటి వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ తోటి కొంచెం డిస్టర్బ్డ్ ఉంది మొత్తం నాకు. నా బేబీ సూపర్ కోఆపరేటివ్ కాబట్టి నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు కూడా. అంత కోఆపరేటివ్గా ఉంది. ఎంత క్యూట్గా చూస్తుంది చూడండి అసలు. చాలా బాగా కూర్చొనింది ఆ రోజు చాలాసేపు. అంతవరకు ఏడ్చింది. అప్పుడు మాత్రం మంచిగా కూర్చుంది. నాకు తెలిసి నా బేబీ ఫంక్షన్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటా. అలానే డయానా బర్త్డే రోజు కూడా అంతవరకు బాగా ఏడ్చింది. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా నవ్వడము చూడడము. అది కూడా ఒక వీడియో ఉంది, క్యూట్ వీడియో పోస్ట్ చేస్తాను దాన్ని కూడా. ఇప్పుడు యాజ్ ఏ మదర్గా నేను నా బేబీకి ఇట్లా భోగి పళ్ళు అన్నీ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ నాకు చాలా హార్ట్ అంతా ఫిల్ అనిపిస్తుంది. అరే వీటి కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్.